వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్థిక సర్వేతో సంబంధం ఉన్న ఒక టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాము. చాలామంది అభ్యర్థులు రేజ్ చేస్తున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఎకనామిక్ సర్వేను మనకున్న సిలబస్తో అటాచ్ చేసుకోవడం ఎలాగో, ఏ టాపిక్స్ని ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన వాటిని అధ్యయనం చేయాలి, వాటిలో కంపారిజన్ ఎలా ఉంటుంది అనేవి చాలామంది అభ్యర్థులను నడుతున్న ప్రశ్నలు. దీనికి సంబంధించి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నాను కొద్దిగా. ఎకానమీ సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ప్రతి అభ్యర్థికి 2 థింగ్స్ గుర్తుండాలి. ఒకటి, కోర్ సబ్జెక్ట్ లేదా బేసిక్స్ అకార్డింగ్ టు ది సిలబస్, అంటే సిలబస్లో పొందుపరిచిన విధంగా కోర్ సిలబస్ బేసిక్స్ అన్నిటిపైన సంపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి. ఆ తర్వాత లేటెస్ట్గా వచ్చే కరెంట్ ఇష్యూస్ అన్నిటిని కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కరెంట్ ఇష్యూస్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఎకనామిక్ సర్వే. కాబట్టి ఎకనామిక్ సర్వేని అటాచ్ చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎలా చూసినా కూడా ఎగ్జామ్ పేపర్లో సాధారణంగా ఒక 30% వరకు ఎకనామిక్ సర్వే యొక్క ప్రభావం ఉంటుంది. అంటే 150 క్వశ్చన్స్లో స్టేట్ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ ఎకనామిక్ సర్వే కలిపి ఒక 30% వరకు క్వశ్చన్స్ ఆ అంశానికి సంబంధించిన రిలవెంట్ క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. అవి గతంలో రెగ్యులర్గా పడుతున్న అంశాల కొత్తవేం కాదు. కాకపోతే ఇప్పుడు నూతనంగా వస్తున్న అభ్యర్థులు, గతంలో విఫలమైన అభ్యర్థులందరూ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఈ ఎకనామిక్ సర్వే నుంచి వచ్చే ఒక 30% క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అసలు ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ థింగ్ ఏముంటుంది అంటే, ఎంటైర్ ఎకానమీకి సంబంధించిన సినారియో ఉంటుంది. దాన్ని మనం సింపుల్గా భారతదేశ ఆర్థిక స్థితి లేదా ఆర్థిక పరిస్థితి అని చెప్పొచ్చును. మనం ఎకనామిక్ సర్వే ఓపెన్ చేయగానే ఫస్ట్ లెసన్ ఇది ఉంటుంది. ఈ లెసన్లో అన్ని అంశాలను క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జాతీయ ఆదాయం అనే అంశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అన్నీ ఉంటాయి. ద్రవ్యము, బ్యాంకులు, బ్యాంకులకు సంబంధించిన చట్టాలు, మనీ ఫ్లో అన్నీ ఉంటాయి. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ఫిజికల్ పాలసీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నింటితో పాటుగా జాతీయ ఆదాయం అనేది ప్యూర్గా ఇక్కడ ఉండే డేటాస్నే తీసుకెళ్ళి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రస్తుత భారతదేశ ఆర్థిక పరిస్థితిని మనం కంపేర్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు వరల్డ్ ఎకానమీస్తో కంపేర్ చేయాలి. అంటే ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను భారతదేశ ఆర్థిక వ్యవస్థతో కంపేర్ చేయాలి. సాధారణంగా ఆ కంపారిజన్ మీద క్వశ్చన్స్ ఏమి పడవు, మన నేషన్ మీదనే క్వశ్చన్స్ పడతాయి. అయితే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులకైతే కంపల్సరీగా ఈ కంపారిజన్ అనేది చాలా అవసరము. అంటే వరల్డ్ సినారియో ఎలా ఉంది, ఇండియన్ ఎకానమిక్ సినారియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కంపేర్ చేస్తూ రాస్తే మంచి స్కోర్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఎకానమిక్ సినారియో పైన నేను కొన్ని థింగ్స్ ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తున్నాను. మనకు ఎకనామిక్ సర్వేలో పొందుపరిచే అంశాలు ప్రధానంగా వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అనేది ఉంటుంది. అంటే ఇది IMF రిలీజ్ చేసే గ్రంథము. దీనిలో ఈ రిపోర్ట్స్లో వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్లో ప్రపంచ దేశాల యొక్క GDPలను, వాటి యొక్క గ్రోత్ రేట్స్ని, అండ్ ఇందులో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒకటి డెవలప్డ్ కంట్రీస్, ఒక డెవలపింగ్ కంట్రీస్ అనేవి చెప్తూ ఉంటారు. ఇందులో దేశాల మధ్య కంపారిజన్ కూడా ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ యొక్క రిపోర్ట్స్ను తీసుకొని ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఈ కంపారిజన్ ఆ డేటాతో, ఆ స్టాటిస్టికల్ డేటాతో ఇండియాలో ఉన్న GDPని కంపేర్ చేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మన దేశానికి, ప్రపంచ దేశాలకి, డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి ఉన్న కంపారిజన్స్ అనేవి మనకు అర్థం కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ 2020 జనవరిలో 2020 జనవరిలో రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం 2019 సంబంధించిన గణాంకాలు మనం చూడొచ్చును. ఇక్కడ వరల్డ్ ఎకానమీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క గ్రోత్ రేట్ లేదా ప్రోగ్రెస్ ఎలా ఉందంటే 2017లో 3.8% వృద్ధి రేటు సాధించింది. అదే డెవలప్డ్ ఎకానమీస్లో 2.5% గ్రోత్ రేట్ సాధించింది. అది నెక్స్ట్ ఇయర్ అంటే 2018 సంవత్సరంలో వరల్డ్ ఎకానమీ 3.6% వృద్ధి రేటు సాధించగా
డెవలప్డ్ కంట్రీస్ 2.2% మాత్రమే వృద్ధి రేటు సాధించాయి. అంటే కంపేర్ చేస్తే 3.8 నుంచి 3.6కి తగ్గిపోయింది. అదే 2019లో చూస్తే 2.9కి తగ్గింది. అంటే వరల్డ్ ఎకానమీ యొక్క గ్రోత్ రేట్ 3.8% నుంచి 3.6%కు 2.9%కు 2019లో రికార్డ్ అయింది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు క్రమంగా తగ్గడం గమనించవచ్చును. ఇదే సేమ్ సినారియో డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో 2.5%, 2.2%, 1.7% ఇన్ 2019. అంటే డెవలప్డ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ రేటు కూడా తగ్గిపోతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ చూస్తే ఇది మనకు ఎకనామిక్ సర్వేలో 2018-19 H2 అని ఇచ్చారు. H2 అంటే సెకండ్ హాఫ్, H1 అంటే ఫస్ట్ హాఫ్, H2 అంటే సెకండ్ హాఫ్. ఇది మనకి ఏప్రిల్ నుంచి లెక్కిస్తారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. దట్ మీన్స్ ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు H1 ఉంటుంది. అక్టోబర్ నుంచి మొదలుకుంటే మార్చి వరకు H2 ఉంటుంది. అయితే 2018-19 H2లో సెకండ్ హాఫ్లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు 6.2% అని చెప్పడం జరిగింది. అది 2019-20 H1లో ఫస్ట్ హాఫ్లో 4.8%గా రికార్డ్ అయింది. అంటే మన యొక్క ఎకానమీ గ్రోత్ రేటు కూడా తగ్గిపోయింది. మరి ఇలా వరల్డ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేటు, డెవలప్డ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేటు, అన్నిటి యొక్క గ్రోత్ రేట్ తగ్గడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనేది ఎకనామిక్ సర్వేలో పొందుపరచడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఎందుకు తగ్గింది అంటే ఫస్ట్ US చైనాల మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. వర్తక యుద్ధం అనేది అమెరికా మరియు చైనా దేశాల మధ్య జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్లో, సిచ్యువేషన్లో ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఏదో ఒక రకంగా రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రొటెక్షన్ మెజర్స్ అంటారు, ప్రొటెక్టివ్ మెజర్స్, రక్షణాత్మక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ థింగ్గా చెప్పొచ్చును. అదేవిధంగా తయారీ రంగంలో క్రమంగా వృద్ధి రేటు తగ్గుదల జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇరాన్ దేశంలో భౌగోళికపరమైన అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ 4 ప్రధాన కారణాల వలన వరల్డ్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ రేటు క్రమంగా పతనమవుతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇది గ్రోత్ రేటుకి సంబంధించి. రెండవ థింగ్ తీసుకుంటే జీడిపి అమెరికన్ డాలర్లలో చెప్పడం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది US ట్రిలియన్ డాలర్లో చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో చూసినట్లయితే మనకి జీడిపి హైయెస్ట్గా రికార్డు కాబడుతున్న దేశము USA. ఇది 21.4 US ట్రిలియన్ డాలర్లుగా నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ స్థానంలో ఉంది చైనా 14.1%. థర్డ్ ప్లేస్లో ఉంది జపాన్ 5.2, అన్ని US ట్రిలియన్ డాలర్స్లోనే చెప్తున్నారు. జర్మనీ ఫోర్త్ 3.9 US ట్రిలియన్ డాలర్స్గా ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇండియా 2.9 ట్రిలియన్ డాలర్స్, అమెరికా ట్రిలియన్ డాలర్లో చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంకు 5వ స్థానంలో ఉందని గుర్తుంచుకోండి. ఇది గతంలో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో 2019 రిపోర్ట్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే యూకే మరియు ఫ్రాన్స్ దేశాలను అధిగమించి ప్రస్తుత సంవత్సరము 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా 5వ స్థానాన్ని ఆక్రమించింది. గతంలో మన యొక్క జీడిపి 2.7 ట్రిలియన్ డాలర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం 5th ప్లేస్లో ఉన్నాము. ఈ విధంగా జీడిపికి సంబంధించిన సినారియో అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేశం లోపలికి వచ్చినప్పుడు అంటే విత్ ఇన్ ది కంట్రీ చూస్తే మన కంట్రీలో ప్రజెంట్ ఎలాంటి రిపోర్ట్ సేకరిస్తున్నారు అంటే ఒకటి GVA తీసుకున్నారు, గ్రాస్ వాల్యూ యాడెడ్. రెండవది జీడిపి తీసుకున్నారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మూడవది GNI కూడా తీసుకుంటున్నారు, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు.
ఎన్ఎన్ఐ నెట్ నేషనల్ ఇన్కమ్ కూడా తీసుకున్నారు. ఈ 4 అంశాలను తీసుకొని ఈ 4 అంశాలకు సంబంధించిన గణాంకాలను రిపోర్టులో పొందుపరచడం జరిగింది. గతంలో ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడూ సర్వేలో పొందుపరచలేదు. ఈసారి స్పెషలైజ్డ్గా ఈ 4 గణాంకాలకు సంబంధించిన అంశాలు పొందుపరచడం జరుగుతుంది. ఇందులో మరి ఫస్ట్ మనం అధ్యయనం చేసిన అంశం ఏంటి అంటే జీవీఏ తెలిసి ఉండాలి, గ్రాస్ వాల్యూ యాడెడ్. ప్రధానంగా ఇది ఎలా లెక్కిస్తారు అంటే దేశంలోని 3 రంగాలు, ఈ 3 రంగాల యొక్క వాటాల మొత్తమే జీవీఏ అని చెప్తారు. అందులో 3 రంగాలు తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్, ఈ 3 రంగాల యొక్క మొత్తాన్నే జీవీఏగా పరిగణిస్తుంటారు. ఇందులో ట్యాక్సెస్ కలిసి ఉండవు. ఒకవేళ ట్యాక్సెస్ను పరిగణలోకి తీసుకుని దాన్ని జీడిపి అంటారు. ట్యాక్స్ లేకపోతే జీవీఏ, ట్యాక్సీలు కలిపితే జీడిపి అంటారు. ఇక్కడ ఈ కంపారిజన్ కూడా జీవీఏకి జీడిపి కూడా మన కంపారిజన్ ఉంటుంది. అది నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ ట్యాక్సెస్ను మనం మినహాయించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా మనం ఈ కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా ఉన్న ఒక వీడియో కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు జస్ట్ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఈ సర్వేలో పొందుపరిచే అంశాలను చూద్దాము. ఇప్పుడు ఈ జీవీఏ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఈ జీవీఏలో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటేంటి కరెంట్ ఇయర్ ప్రైసెస్, కాన్స్టెంట్ ఇయర్ ప్రైసెస్ ఉంటుంది. 2 ఒకటి కాదు. తర్వాత ఈ రెండిట్లో కూడా 3 రంగాల వాటాలు ఎలా ఉన్నాయి అధ్యయనం చేయాలి. ఈ రెండిట్లో కూడా గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అధ్యయనం చేయాలి. అంటే మొత్తం ఒక్కో దానికి 4 థింగ్స్ మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనము జీవీఏ యొక్క వాటాలు ఎలా ఉన్నాయి జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక అంశం చూద్దాము. జీవీఏలో 3 రంగాలు తీసుకుంటే 2018-19 యొక్క డేటా ఇది. వ్యవసాయ రంగం యొక్క వాటా 16.1%గా నమోదైంది. పారిశ్రామిక రంగం వాటా 29.6% నమోదైంది. సేవా రంగం యొక్క వాటా 54.3% నమోదైంది. ఈ 3 సమ్మేషన్ చేస్తే 100% వస్తుంది. ఇక్కడ అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే జీవీఏలో అత్యధిక వాటాను అందిస్తున్న రంగం ఏది, లేదా ఆదాయ క్రమాన్ని వాటాల ఆధారంగా రంగాలను పొందుపరచండి అని అడగొచ్చును. అసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అడగొచ్చును. మనం హైయెస్ట్ని చూస్తే హైయెస్ట్గా అందించేది సేవా రంగము, పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము. ఇలా గుర్తుంచుకోండి. హైయెస్ట్ 54.3% సేవా రంగం నుంచి వస్తుంది. అయితే గ్రోత్ రేట్ కూడా చూడాలి ఇక్కడ దీనికి. అంటే వాటాలు కాంట్రిబ్యూషన్ టు జీవీఏ అండ్ గ్రోత్ రేట్స్ ఆఫ్ దీస్ 3 సెక్టార్స్. అందులో ఈ జీవీఏలో గ్రోత్ రేటు మనం చూసినట్లయితే వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేటు 2.8% ఉంది. పారిశ్రామిక రంగం గ్రోత్ రేటు 2.5% ఉంది. సేవా రంగం యొక్క గ్రోత్ రేటు 6.9% ఉంది. మళ్ళీ వాటాలోనైనా కూడా గ్రోత్ రేట్లోనైనా కూడా సేవా రంగం యొక్క వాటా అత్యధికంగా ఉంది. కానీ ఆర్డర్లో పేర్చమన్నప్పుడు వాటాలు అంటే సేవా రంగము, పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము. వృద్ధి రేట్లో అయితే ఎలా ఉంటుందంటే సేవా రంగము, వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం. ఎందుకంటే వ్యవసాయ రంగం యొక్క గ్రోత్ రేటు 2.8%, పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేటు 2.5%. ఇగో ఈ విధంగా అభ్యర్థులు అధ్యయనం చేసుకోవాలి. అండ్ ఈ మొత్తం చూసినాక మొత్తం యొక్క సమ్మేషన్ యొక్క వృద్ధి రేటు జీవీఏ గ్రోత్ రేట్ అంటాం. అది అంటే ఆ జీవీఏ యొక్క గ్రోత్ రేటు ప్రజెంట్ 4.9%గా రికార్డ్ కావడం జరిగింది. ఇది జీడిపి గ్రోత్ రేట్ కాదు, జీవీఏ. మరి జీడిపి గ్రోత్ రేటు 5.0%గా రికార్డ్ కావడం జరిగింది. అంటే ప్రతిదీ వేరువేరుగానే ఉంటుంది. మనం ఒకసారి ఆ కాన్సెప్చువల్ థింగ్స్ చూసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇది వివిధ అంశాలకు సంబంధించిన అంశాలు. దీంతోపాటు ఈ సర్వేలో స్పెషల్గా ఒక అంశం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము. ఈసారి సర్వేలో తలసరి ఆదాయాన్ని 4 ప్రధాన అంశాలకు సంబంధించి డిక్లేర్ చేయడం జరిగింది. మళ్ళీ సేమ్ థింగ్ అండి. ఈ 4గిట్లోనూ కరెంట్ ఇయర్ ప్రైసెస్, కాన్స్టెంట్ ఇయర్ ప్రైసెస్, మళ్ళీ గ్రోత్ రేట్ కరెంట్ ఇయర్, గ్రోత్ రేట్ కాన్స్టెంట్ ఇయర్ ఉంటుంది. ఇదే కరెంట్ ఇయర్ తీసుకుంటే నామినల్ ఇన్కమ్ అంటారు. కాన్స్టెంట్ తీసుకుంటే సాధారణంగా రియల్ ఇన్కమ్ అని పిలుస్తుంటారు. పదాల్లో వేరియేషన్ చాలా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కేర్ఫుల్గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ను మనం కరెంట్ ఇయర్ ప్రైసెస్లో ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ
జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. జీడిపి పర్ క్యాపిటా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. అది ప్రజెంట్ చూస్తే ఈ ఎకనామిక్ సర్వే ప్రకారము 1,52,440 రూపాయలు. ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఆదాయాన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్గా పేర్కొంటుంటాము. ఇది కోట్ల రూపాయల్లో ఉండదు, లక్షల రూపాయల్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. రెండవదసరికి జిఎన్ఐ పర్ క్యాపిటా ఉంటుంది. అంటే పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఇందాకది జీడిపి, ఇది జిఎన్ఐ. ఇది ఎంత నమోదైందంటే 1,50,927 రూపాయలుగా నమోదైంది. లాస్ట్ వన్ సరికి ఎన్ఎన్ఐ పర్ క్యాపిటా అంటారు. అంటే తలసరి నికర జాతీయ ఆదాయము, నెట్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ పర్ క్యాపిటా. ఇది 1,35,050 రూపాయలుగా నమోదు కావడం జరిగింది. జస్ట్ నేను ఓన్లీ కరెంట్ ఇయర్ తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కాన్స్టెంట్ ఇయర్ కూడా ఉంటుంది, మళ్ళీ ఈ కరెంట్ ఇయర్ కూడా గ్రోత్ రేటు ఉంటుంది, కాన్స్టెంట్లో కూడా గ్రోత్ రేట్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలిసిన అభ్యర్థులకైతే తేలిగ్గా ఉంటుంది, తెలియని వాళ్ళకి ఈ యొక్క టెర్మినాలజీ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఒక వీడియో చేసినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నీ మనం బ్రాడ్గా డిస్కస్ చేద్దాము. ఇది కేవలం ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఎలా అధ్యయనం చేయాలనే దానికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఓకే, ఫాలో అవుతూ ఉండండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.